ఆలం గట్టిగా రాసేలా తిరిగింది. దాచిన తలుపు లోపలికి తెరుచుకుంది. లోపల పాత కాగితాల వాసన, దేవదారు చెక్క సువాసనతో నిండిన చీకటి. నేను టార్చ్ ఆన్ చేశాను. ఊపిరి ఆగిపోయింది. అది ఒక స్టడీ రూమ్. ఒక పర్ఫెక్ట్ రహస్య స్టడీ. అగ్నిప్రమాదం తాకని ఏకైక గది. ఇదే అతని సాంక్చువరీ, అతని అసలు జీవితం. పుస్తకాలు గుట్టలు వేసి ఉన్నాయి. పెద్ద ఓక్ టేబుల్పై వింతైన వస్తువులు చిందరవందరగా ఉన్నాయి. అవి అంతా ఒక పెద్ద డీటెయిల్డ్ మ్యాప్తో కప్పబడ్డాయి. మొదట చూసినప్పుడు అది మన నగరం అనుకున్నాను. నది కనిపించింది, బే అవుట్లైన్ కనిపించింది. కాని వీధులు అన్నీ తప్పుగా ఉన్నాయి. పాతవి, కొన్ని వందేళ్ల కిందటివి, ఆధునిక వీధుల మీద గీసినట్టు. అది నగరమంతా ఉన్న మ్యాప్, కాని అలాగే ఉండకుండనిది కూడా. మధ్యలో నలుపు ఇంకుతో పెద్దగా గీసిన ఒక గుర్తు, ఒక అర్ధచంద్రంలో ఒక అవర్ గ్లాస్. అప్పుడే నాకు నా తాత రాసిన లేఖ గుర్తుకు వచ్చింది. లాజరస్. ఇదే లాజరస్ గిల్డ్, ఒక సీక్రెట్ సొసైటీ. అతను కేవలం ఒంటరి చరిత్రకారు కాదు, అతను ఒక మెంబర్, ఒక గార్డియన్. నా హృదయం బలంగా కొట్టుకుంటూ నేను దగ్గరకు వెళ్ళాను. ఇది కేవలం మ్యాప్ మాత్రమే కాదు, ఒక మెసేజ్. మార్చిన వీధులు అన్నీ కలుస్తూ చూపిస్తున్నాయి. అక్కడ పాత సిటీ ఆర్కైవ్స్ బిల్డింగ్ వైపు నేను 1000 సార్లు దాటిన స్థలం. ఆ విషయం అర్థమవగానే పై అంతస్తు నుండి ఒక చప్పుడు, గట్టిగా విరిగిన ప్లాస్టర్ మీద అడుగుజాడలు. నేను వెంటనే ఆగిపోయాను. టార్చ్ ఆఫ్ చేశాను. నేను ఒంటరిగా లేను, ఎవరైనా పైపైన ఉన్నారు. వాళ్ళు నన్ను ఫాలో అయ్యారు. వాళ్లకు